తాగుపోతాడు అనుకున్నావు. నువ్వు మామూలుడి కదయ్యా. ఏం జరిగింది అయ్యా జనం అందరు వచ్చారేంటి? ఏందయ్యా ఇదంతా? నేనేం చేశాను? చూసారా అయ్యా, చెయ్యాల్సినంత చేసేసి ఇప్పుడు ఏం తెలియనట్టు ఏం జరిగిందని అడుగుతున్నాడు అయ్యా. నేనేమన్నా చేశానా? అయ్యా, ఊరు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని చెప్పి ప్రాణాలనే పణంగా పెట్టి లాస్ట్ పెగ్గు తాగేసి సాంబశివుని వేసేసి ఇప్పుడు ఏం తెలియనట్టు ఏం జరిగిందని అడుగుతున్నావా? నేనా? అయ్యా నువ్వు దేవుడయ్యా. అయ్యా నువ్వు దేవుడయ్యా. దేవుడయ్యా, నీ పొట్ట వదలనయ్యా, వదలనయ్యా. అయ్యా నేను సాంబశివుడిని అవునయ్యా, నేను రాత్రి నువ్వే కదయ్యా వాడి అంతం చూసేదాకా నేను నిద్రపోను. ఇన్నాళ్ళు వాడి కోసం తాగకుండా లాస్ట్ పెగ్ దాచిపెట్టాను. ఇవాళ చంపేస్తా, ప్రళయం 2012 తెప్పిస్తా నువ్వే అన్నావు కదయ్యా. నేనన్నానా? అవునయ్యా. నిజంగానే నేనే చంపేశానంటావా? అని జనం నమ్మేసాక నువ్వు నమ్మకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది స్వామి. ఇప్పుడు నేను చెప్పే కొంచెం జాగ్రత్తగా స్వామి. నువ్వు చంపింది మామూలు కాదు, సాంబశివుణ్ణి, పచ్చి హంతకుణ్ణి, కిరాతకుణ్ణి. అలాంటి కిరాతకుడిని చంపిన నువ్వు హీరోవి, ధీరదాత్తుడివి. ఇప్పుడు ఏ మాత్రం నువ్వు ఒప్పుకోలేదు, నమ్మలేదు అనుకో, ఆ బొంగులు అశోక్ కూడా క్రెడిట్ అంతా కొట్టేస్తాడు. ఇప్పుడు నువ్వు ఒక రియల్ హీరోవి. ఈడు సమస్య చెప్పడం ఏంట్రా? మీ అందరికీ పిచ్చి కింద. నార్మల్ కంట్రోల్ యువర్ టంగ్. గుడ్, కంటిన్యూ. బాగుందయ్యా. ఎస్, సాంబశివుణ్ణి చంపింది నేనే. ఐ ఓన్లీ కిల్ హిమ్. ఎస్, నీలాంటి వాళ్ళు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, తొక్కలోది. జై అయ్యా, ఫోటోగ్రాఫర్ని పిలు. రా. కమాన్. అయ్యా కొంచెం శవంకాడికి వెళ్ళి శవంకాడికి ఓకే, బాగుంటుంది అయ్యా. వెళ్తాను. కొంచెం పోయ్యా. అయ్యా కొంచెం శవంకాడికి పోయ్యా. మా అయ్య కాదు, మోడు మీద ఒక్కటిస్తాను. కొంచెం జరిగాయా, మంచిగా ఉంటుంది. ఒక్కించు అంతే. తీర సచ్చినాడా. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు, మన వాడైపోయాడు. మచ్చలేని చంద్రుడు, మచ్చితో మండుతున్న సూర్యుడు, చెడుతో చెడుగుడాడుకుంటాడు. పాపరాయుడు ఇట్టంటోడు గాని ఊరికొక్కడుంటే చీగు చింతలన్నీ తీరిపోయినట్టే, చీకటన్నమాట పారిపోయినట్టే. అరే నోబరా. జై, అయ్యా ఏం చేస్తున్నావురా? వస్తున్నానయ్యా. కమ్మానైసే. అయ్యా వస్తున్నానయ్యా, వచ్చేసానయ్యా. వీడేంట్రా సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు? అయ్యా తమరి గురించి పాడుతున్నాడయ్యా. నాకు అర్థం అవ్వాలి కదా. నేనేదో ఈ గ్రామాన్ని చచ్చ. నువ్వే కరెక్ట్. నువ్వు పని చేయరా అయ్యా. వాళ్ళలాగా పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు. నేను అయ్యా. అవునరా, మొహాట పడు. ఊడిపోయిందయ్యా. ఇట్స్ ఓకే, పాడు. అట్టగా పాడమ్మా. నువ్వు కొట్రా. ఎదవలకే ఎదవ, పనికి మాల చెమట, తాగుబోతు కుయ్య, తిరుగుబోతు జఫ్ఫ, పోలీస్ డ్రెస్ లో ఉన్న 420 గాడని. కమ్ హియర్. అయ్యో ఏందయ్యా కొట్టేవట? తిడుతున్నావేంట్రా? అది కదా ఏదో ఫ్లోలో. ఆగు, అర్థం కాకపోయినా ఆడు తిట్టిందే బాగుందిరా. ఇది మరీ దారుణంగా ఉంది. ఓ పని చెయ్యి, మరీ అంత హైలో కాకుండా మరీ అంత లోలో కాకుండా మీడియంగా తిట్టేరా. యూ కెన్ డూ బెటర్. ప్లీజ్ రా. ఈసారి చూడయ్యా. అరే భూమికి జానడు, భూలోక వీరుడు, చూపులకు మామూలోడు, ఏమునగాడు చాలానే సరుకున్నోడు.
మీసం లేని మగ ధీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైపే వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు తన బలమేంటో తనకే తెలియని ఆల్ ఇన్ వన్ ఆంజనేయుడు చేసిన మంచిని మరచిపోయే గజని గజనే వీడు తర్వాత తర్వాత ఏంటి కొట్టో పాపరాయుడు 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 పై పై లుక్స్ చూసి వేసుకున్న డ్రెస్ చూసి మనిషిని వెయ్యరాదు అంచనా సమయం వచ్చిందంటే సరిగ్గా తెలుస్తుంది ఎవడిలో ఎంత ఉందో స్టామినా సిక్స్ ప్యాక్ బాడీ లేకపోయినా పాపరాయుడి సింగిల్ హ్యాండ్ చిత్తకేస్తాది కట్అవుట్ చూస్తే కామెడీ గున్నా ఈ ఫోటో గాడి కంటి చూపు నరికేస్తాది ఎర్రగేస్తాది ఆ తర్వాత తర్వాత ఏంటి కొట్టో అన్నా ఈ మూమెంట్ చూడన్నా అన్నా మా దిది అరే మూమెంట్ మార్చరా రే మూమెంట్ మార్చు అది అరే అరే రే రే అబ్బో అరే లేడీస్ వచ్చారు నీ పైన పిడికలి రీచారు ఈ ఊరి జనాలు అరే ఇప్పుడైతే పిలిచి నీకు పిల్లనిస్తారు నిన్న చూస్తే దాగా కోరు తీయాలేమో అయ్యా గారు చిపో అని తిట్టినోళ్ళే సలాం సలాం అన్నారు చుట్టుపక్క పదుళ్లలో ఏ సమస్య వచ్చినా ఇకపై నువ్వే దిక్కు దేవుడు వాళ్ళు వీళ్ళొచ్చి కళ వెళ్ళపడినా మమ్మలేను దల్లకు ఎప్పుడు అండాదండై మా తోడు నువ్వే లేకుంటే మమ్మల్ని కాపాడేదెవ్వడు జై అయ్యా 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 వచ్చేసాను ఈ నేల నాది ఈ ఊరు నాది ఈ ఊరు ప్రజలందరూ నా వాళ్ళు నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను చాలా ఈ మాట బంకలాగా తుమ్మ బంకలాగా అతుక్కుపోతా అయ్యా మీరు దేవుడయ్యా. ఈ అబ్బాయి ఏందయ్యా అయ్యా ఆ? ఈ జన్మకి చాలా వెళ్ళు చేసింది చాలయ్యా వెళ్ళు వద్దయ్యా వెళ్ళు అయ్యా 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 పోతున్నానయ్యా మరి కొట్టో అబ్బబ్బబ్బబ్బా మెల్ల కొట్రా ఇంకా మెల్లగా కొంచెం మెల్లగా ఇంకా మిల్లి కొడితే టుస్ అంతే ఏమనపడదన్నా కొట్రా కొట్ 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 బతికున్నప్పుడే బంగారు విగ్రహం సెంటర్ లో నిలబెట్టేద్దాం శ్రీపరమాచారి గొప్పతనం తాంతాంపేద్దాం హోలీ దీపావళి లాగే తన పుట్టినరోజు పండుగలా జరిపించేద్దాం దానికేమో బాబలి అని పేరడదా చందాలెన్నో పోగు చేసి పాలరాతి గుడి కట్టిద్దాం పాపరాయుడి వీరగాథను స్కూల్లో పాఠం చేద్దాం తర్వాత తర్వాత ఏంటి కొట్టో అయ్యా ఏదో ఏంట్రా ఇది? ఫ్లోలో ఇట్టా ఏంటి అమ్మా! ఆ? వెళ్ళు, పోతున్నాను. వెళ్ళు, వెళ్ళు. నేను చెప్పిందేంటి నువ్వు చేసేదేంటి నిజం చెప్పకపోతే వీళ్ళందరూ బతికుండు కానీ కాలి చచ్చిపోతారు. చూడు ఎక్కడ చెప్పు, చూడు ఎక్కడ. నాకు నిజంగా తెలీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు. చెప్తాను చెప్తాను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు కానీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయి. ఒక నిమిషం ఫోన్ ఏదో వచ్చింది. హలో మేరీ జాన్ కా తుకుడా. ఎక్కడున్నావు చోటు నువ్వు?
ఏ గుర్తుకొస్తున్నానా? చూడాలనిపిస్తుందా? అవును, చూడాలనుంది. ఆ, నేను రాలేను, నీకు తెలుసు కదా, చిన్న ప్రాబ్లమ్స్. చోటు. మరీ నువ్వు అలా అడిగితే నాకు కూడా చూడాలనిపిస్తుంది. అయితే పని చెయ్యి, ఊరు బయట డ్రీమ్ ల్యాండ్ హోటల్ ఉంది, వచ్చే గురువారం మన ఇద్దరు అక్కడ కలుసుకుందాం. నువ్వు తెచ్చుకుంటా, నేను తెచ్చుకోనా? ఓకే ఓకే ఓకే, నేను తెచ్చుకుంటా. ఇగో ఎవరు చెప్పద్దు, సీక్రెట్. ఉంటానే. మ్వా. ఇదిగో 109 బీరే. ఆ, జాను జాను అయిపోయి చాలా అడ్వాన్స్గా ఉంది. జాను చెప్పు, చెయ్యి ఎక్కడ? తెలియదా? తెలియక చెప్పట్లేదా? తెలిసి చెప్పట్లేదా? తెలిసిన చెప్పను. ఓ, విన్నావుగా, లాయల్టీ. నువ్వు చెయ్యి ఎక్కడున్నాడో చెప్తే పట్టుకోవడం ఈజీ అవుతుంది, లేకపోతే కొంచెం కష్టమవుతుంది. చెప్పానుగా చెప్పనని. అంతేగా? దాదా ఇప్పుడు చెప్పు. చెప్తే చావు తేలిగ్గా ఉండేది. గురు, ఏం చేయాలో నీకు తెలుసుగా. వెతికి పట్టుకుని చంపేస్తా. నేను చంపమనలేదు గురు, నాకు జై ప్రాణాలతో కావాలి. జే, హే సంధ్య, నీకు చిన్న గిఫ్ట్. నాకా? చూడు. సంధ్య, నీకు విషయం చెప్పాలి. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. సంధ్య, నేను చెప్పేది అదే కదా నీకు బాగా నచ్చిన ప్లేస్, నీ డ్రీమ్ ల్యాండ్. యాక్చువల్గా ఆ చివరి నుండి ఇక్కడి దాకా మాదే, కానీ నాన్నగారు ఊళ్ళో అందరికీ రాసిచ్చేశారు. సంధ్య, సాంబశివుణ్ణి పాపరాడు చంపలేదు. అదేంటి? నేను చంపాను, నీకోసం. నీకు తెలియని ఇంకో జయ ఉన్నాడు. నాన్న చనిపోయాక అమ్మ, నేను, చెల్లి బతుకు కోసం కోల్కతా వచ్చాం. అక్కడి వాళ్ళు తోడేళ్లలాగా అమ్మని చెల్లిని చూస్తుంటే ఎలా కాపాడుకోవాలో తెలియక బిక్క చచ్చిపోయాను. అమ్మని బాగా చూసుకోవాలి, చెల్లికి గొప్పగా పెళ్లి చేయాలని ఎన్నో కలలతో వచ్చిన నాకు అతి క్రూరంగా, దారుణంగా అత్యాచారం చేసి వాళ్ళని చంపేస్తే గుండె పగిలిపోయింది సంధ్య, గుండె పగిలిపోయింది. బాధలో ఉన్నవాడికి ఓదార్పు, భయంలో ఉన్నవాడికి ధైర్యం, తోడు లేని వాడికి సాయం దొరకని ఈ రోజుల్లో ఒక్క స్పర్శ నాకు అవన్నీ ఇచ్చింది భగవాన్. చంపే.
సాయానికి లెక్కలు కట్టడం, కృతజ్ఞతకి హద్దులు పెట్టడం, మనిషిని చంపడం లాంటివి. విధేయత అంటే పొందిన సాయం గుర్తు చేసుకోవడం కాదు, సాయం చేసిన వాడికి కృతజ్ఞత చూపించడం. ఎందుకు చెప్తున్నావు జే? ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ప్రేమించొద్దని చెప్తున్నావా, లేదా ప్రేమించట్లేదని చెప్తున్నావా? ఎందుకు జే? నేను ఎప్పుడో కోల్పోయిన ప్రేమను తిరిగి నాకు అందించావు సంధ్య. అందుకు తప్పు చేయకపోయినా కొన్ని నిజాలను దాచి నిన్ను మోసం చేయలేను సంధ్య. అందుకు చెప్తున్నాను, నాకు నువ్వంటే ఇష్టం సంధ్య. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను కోరుకుంటున్న జీవితం నా కళ్ళెదురుగా ఉన్నా చేతులు చాచి దగ్గరికి తీసుకోవాలంటే ఎందుకు ఆగుతున్నావు జే? దేనికోసం? నువ్వు కాదంటే నేను నిన్ను మర్చిపోతాను అనుకోవద్దు. నేను నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. నాకు సంబంధించినంత వరకు నా జీవితానికి కలైనా నిజమైన నువ్వే చే. నువ్వే. నేను నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. నాకు సంబంధించినంత వరకు నా జీవితానికి కలైనా నిజమైన నువ్వే చే. నువ్వే. చచ్చావా బతుకున్నావా? సంపత్ అశోక్, నా ప్లేస్లో నువ్వున్న ఇలాగే చేసేవాడివి. మన లెక్కల తర్వాత చూసుకుందాం. నీ వల్లే నా రాహుల్ చచ్చిపోయాడు. చావరా, చావు.
నా జీవితం కోసం నేను చేస్తున్న ఆఖరి యుద్ధం.